మిత్రులారా, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన కవిత ఒకటి వినిపించదలిచాను. పూర్తిగా వినండి. నేనిక లేనని తెలిసాక విషాదాశ్రువులను వర్షిస్తాయి నీ కళ్ళు. కానీ నేస్తం అది నా కంటపడదు. ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా. నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థివ దేహం ఎలా చూడగలదు? అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా? నా గురించి 4 మంచి మాటలు పలుకుతావు, కానీ అవి నా చెవిన పడవు. అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో. నేనంటూ మిగలనే నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు. కానీ నాకు ఆ సంగతి తెలీదు. అదేదో ఇప్పుడే క్షమించేస్తే పోలా. నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది, కానీ అది నాకెలా తెలుస్తుంది? అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా. నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది. అదేదో ఇప్పుడే గడపరాదు? సానుభూతి తెలపటానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావు. నా మరణ వార్త విన్నాక సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని. ఇప్పుడే నా వైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకు వస్తుంది. ఇప్పుడే నా వైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకు వస్తుంది. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. ఫ్రెండ్స్, మీకు కూడా మరలి వెళ్ళిపోయిన మీ స్నేహితుడు గుర్తుకు వస్తున్నారా? ఉన్నవారితోనైనా మనసు విప్పి మాట్లాడండి. తప్పు చేస్తే వారిని క్షమించండి, ఆలింగనం చేసుకోండి. మనం ఇప్పుడు క్షమిస్తే వాళ్లకు తెలియదు కదా. మాట్లాడండి, ఉండగానే మాట్లాడండి, సంతోషాన్ని పంచండి, ఆనందాన్ని ఇవ్వండి, కానుకలు కూడా ఇవ్వండి, వాళ్ళని సంతృప్తిపరచండి. ఈ కవిత్వం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.